కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ చంజీ కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు బడుగు బలికిన వర్గాల పెనిది బాబు జగజ్జీవన్రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని జగజ్జీవన్రామ్ చౌక్ వద్ద భారీగా చేరుకున్న కాంగ్రెస్ నేతలు విగ్రహానికి పూలమాలలు వేసి గన్నెవాళ్లర్పించారు. కేంద్రంలో అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన బడుగు బలికిన వర్గాల కోసం ఎనలేని సేవలు అందించారని డీసీసీబీ చైర్మన్ అడ్డి పోచారెడ్డి అన్నారు. అంటరానితనం నిర్మూలనకు విశేషంగా కృషి చేశారని కితాబిచ్చారు. సమాజ స్థాపన కోసం అవిశ్రాంతంగా శ్రమించిన కృషి వల్లుడు కొనియాడారు. ఇక ప్రతి ఒక్కరూ ఆ మహనీయుని అడుగుజాడల్లో నడవాలని, ఆయన ఆశయ సాధన కోసం పనిచేయాలని నాయకులు కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జైనత్ జెడ్పీటీసీ తుమ్మల అరుంధతి, వెంకట్రెడ్డి, పార్లమెంటు కోఆర్డినేటర్ షడ్మికి ఆనందరావు, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపేరి శ్రీధర్, పట్టణాధ్యక్షులు గుడిపెల్లి నగేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బైన్వార్ గంగారెడ్డి, గోపిడి రుక్మారెడ్డి, బండి దేవదేశాచారి, అదేవిధంగా సుధాకర్ గౌడ్, తుమ్మల చందు, మునిగెల విఠల్, కోరెటి కిషన్, కయ్యూం, రఫీక్, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. पूज्य बाबू जगजीवन राम अमर जान रहेगा. बाबू जगजीवन राम गारू डॉक्टर बाबू जगजीवन राम जी, डॉक्टर बाबू जगजीवन राम जी. पटेल साहब ఆదిలాబాద్ లో జిల్లా కాంగ్రెస్ కమిటీ తరపున అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన పూజ్య డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి జయంతి ఘనంగా నిర్వహించుకుంటున్నాం. బాబు జగజీవన్ రామ్ గారి 116 జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అటు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఇటు కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో వారికి నివాళులు అందించి వారు చేసిన సేవలు ఈ దేశానికి, ఆనాడు స్వాతంత్రం కోసం కానీ, ఆయన ఈ యొక్క దేశం అభివృద్ధి కోసం కానీ సరి సమానం కావాలి అందరని చెప్పి ఆ ఆలోచనతో, అందరూ చదువుకోవాలన్న ఆలోచనతో పోయిన వ్యక్తి కాబట్టి అటువంటి వ్యక్తులు దాదాపు ఒక 70-80 సంవత్సరాల కిందట ఈ ఆలోచనతో ఉన్న వ్యక్తులు చాలా అర్హులు ఉంటారు. ఒక దళిత బిడ్డగా ఎదిగి దేశ మంత్రివర్గంలో ఈరోజు చోటు తీసుకున్న వ్యక్తి బాబు జగజీవన్ రామ్ అని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాం. వారి అడుగుజాడల్లో తప్పకుండా మా దేశ కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మా ఆదిలాబాద్లో కూడా వారి అడుగుజాడలు నడిచి వారి బాటల్ని పోతామని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారి బాటల్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కూడా ఈరోజు మా జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు ఉన్నాడు, వారి బాటల్ని నడుస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు దేశమే ఈరోజు మా యొక్క